తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. హత్య రాజకీయాలు ఫ్యాక్షన్ సంస్కృతి గురించి మాట్లాడే ముందు తమ కుటుంబ చరిత్రను ఒకసారి పరిశీలించుకోవాలని ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మంత్రి పయ్యావుల కేశవ్ను హెచ్చరించారు. మీ కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలను ప్రశ్నించినందుకే మా నాన్న మా తమ్ముణ్ణి పట్టపగలే హత్య చేయించింది మీ కుటుంబం కాదా అంటూ నిలదీశారు. రాజకీయంగా అడ్డొచ్చిన వారిని అంతమొందించే సంస్కృతి ఎవరిదో ప్రజలకు బాగా తెలుసని, కేశవ్ కుటుంబానిదే అసలు రక్త చరిత్ర అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ గారిని విమర్శించకుండా ముఖ్యమంత్రితో సహా వాళ్ళ పార్టీ అంతా కూడా కేబినెట్ మంత్రులు అందరూ కూడా జగన్ పైన దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. గవర్నమెంట్లో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పార్టీ కేంద్రంలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం గురించి దృష్టి పెట్టకుండా ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నం కాకుండా మంత్రులంతా ఎవరి శాఖలపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం జగన్ గారిని ప్రజల్లో చులకన చేసేటువంటి పనికే పరిమితమైనారు. ఎందుకంటే జగన్ అంటే వాళ్ళకంత భయం. జగన్ చేసే విమర్శలకు అన్ని రంగాలపైన ఆధారాలతో సహా జగన్ గారు చేసే విమర్శలకు సమాధానం చెప్పే సరకు లేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటాడు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అదేవిధంగా విధానపరంగా తన పరిణితిని చూపడానికి బదులు ఈరోజు దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. పదే పదే జగన్ గారిని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని, సైకో అని, జగన్ గారు తన తాత హత్య నుంచి, తన తండ్రి హత్య నుంచి, తన చిన్నాన్న హత్య నుంచి లాభపడినాడని, జగన్ అంటే వావివర్సలు లేవు, తల్లి తండ్రి అనే కనికరం లేదు, మానవత్వమే లేని మనిషిగా చిత్రీకరించి ఒక ముద్ర వేసి రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టాలనుకుంటాను. ఈరోజు జగన్ గారు మామూలు మనిషిగా నాకు తెలిసినంత వరకు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్ గారికి అధికారం ఉన్నా లేకపోయినా కూడా వేల మంది జగన్ గారి కోసం వస్తారు. జగన్ గారి కోసం పరుగులు తీసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఒకవైపేమో నీకు 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేవంటున్నారు. 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేకనప్పుడు ఆ పార్టీ గురించి ప్రతిరోజు 24 గంటలు ఆ పార్టీ పైన అటాక్ చేయడానికే మీ కాలం అంతా ఎందుకు వృధా చేసుకుంటున్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని అంత హేయంగా మాట్లాడటం అనేటువంటిది మీ సభ్యతకు సరైందేనా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సంస్కారయుతంగా మాట్లాడలేరా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఇంత మెజారిటీ ఇచ్చినప్పటికీ మీరు అనతి కాలంలోనే 2 ఏళ్ల కాలంలోనే ప్రజాదరణని రోజుకు కూడా కోల్పోతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతూ ఉన్నారు. చంద్రబాబును అత్యంత అభిమానించేటువంటి సీనియర్స్తో నేను అప్పుడప్పుడు మాట్లాడా. వాళ్ళే అంటున్నారు మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని చాలాసార్లు చూసాం, అయితే ఈ దఫా ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఉంటుందని చెప్పి మేము ఊహించలా. ఆయన అత్యంత అభిమానించే వాళ్ళే ఈ టర్మ్ వాళ్ళ పరిపాలన చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అంటే చంద్రబాబు గారు ప్రజల్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయడానికి మాట్లాడడానికి బదులు ఆయన పూర్తిగా డైవర్ట్ అయిపోయినాడు. రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన మినీ మహానాడులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధిని కోల్పోయిందని, కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక
సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందని తెలియజేశారు. డిఎస్సి పోలీస్ ఉద్యోగాలతో పాటు పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మనకందరికీ తెలుసు, జరుగుతున్నటువంటి రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాము, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, ఆ రోజు రాష్ట్రాన్నంతా కూడా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆ రోజు విధ్వంసంతో వాళ్ళు మొదలుపెట్టారు. మనం 2014-19లో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఒక మోసపూరితమైన ఒక నాయకుడు ఇచ్చినటువంటి సందేశాన్ని, ఒక్క ఛాన్స్ అనేటువంటి పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. పరిశ్రమలు రాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. కార్యకర్తల మీద, నాయకుల మీద, మన అందరి మీద కూడా ఎన్నో అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అక్రమ కేసులతో పాటు రాష్ట్రాన్ని కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా, పరిశ్రమలు రాకుండా, పరిశ్రమలు పారిపోయే విధంగా చేశారు. ప్రజలందరూ కూడా 151 సీట్లు ఇచ్చారు. రాయలసీమలో క్వీన్ స్వీప్గా దాదాపుగా 92% రాయలసీమలో సీట్లు ఇస్తే అదే రాయలసీమ ప్రజలు ఈరోజు తిరిగి ఆయనకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మంచి పని చేస్తుంది, అధికారంలోకి వచ్చినాక సంక్షేమం అభివృద్ధి ఎవరు చేస్తారు అనేటువంటిది చూశారు. కాబట్టి ఆ రోజు 151 సీట్లకు 11 సీట్లకే ఖాయం కావడం జరిగింది. మీకు అందరికీ ఒక్కటే చెప్తా ఉన్నాం, మనమందరం కూడా ఈరోజు మనం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, సూపర్ 6 భాగాలలో అనేటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు కంప్లీట్ చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ జరగలేనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. డిఎస్సి ద్వారా 16,000కు పైగా టీచర్ పోస్టులు ఇస్తున్నాం. అదేవిధంగా 6,000కు పైగా పోలీసు వారు కూడా మనం ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమల ద్వారా, ప్రైవేట్ పరిశ్రమల ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఆ రోజు నారా లోకేష్ బాబు గారు యువగలంలో చెప్పినటువంటి యాత్రలో భాగంగా పరిశ్రమలు తీసుకొస్తాము, తెచ్చిన పరిశ్రమలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే షరతుతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు కూడా మొదలుపెట్టి వాటిని కూడా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. త్వరలోనే ఆ యొక్క నాటినటువంటి చెట్టు ఫలితాలు కూడా త్వరలోనే వస్తాయని చెప్పి మనమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు గత 5 సంవత్సరాల పాలన ప్రజల దగ్గరికి చెప్పాలి. మనము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ కూడా మనము ప్రజల వద్దకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. చాలా మంది అనుకుంటా ఉన్నాం, ఇప్పటికే ఎక్కడ కూడా ఈరోజు మిగిలినటువంటి 1-2 సంక్షేమ పథకాలు ఉన్నాయి. కొంతమంది కొత్త పింఛన్లు రాలేనటువంటి చాలా మంది కూడా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఆందోళనతో ఉన్నారో వాటిని కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పద్ధతుల ద్వారా కాకుండా అర్హులైన వారికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది భార్యలు చనిపోయినాక కొత్తగా వచ్చిన సిస్టమ్ వల్ల వాళ్ళకందరికీ కూడా వెంటనే వస్తూ ఉన్నాయి. మా భర్తలు చనిపోయి 3-4 సంవత్సరాలైనా రాలేనటువంటి కొంతమందికి ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళు కూడా గ్రామాలలో మనం పోయినప్పుడు మన నాయకులను, కార్యకర్తలందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. ఏలూరు జిల్లా భీమటోల్లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 29వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయి భక్తి పారవస్యాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బృందావనం శేష భట్టాచార్యులు వేద మంత్రోచ్చరణల నడుమ బాబావారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి విశేష పూజలు చేశారు. అనంతరం మంగళహారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేడుకల్లో భాగంగా స్థానిక చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ కోలాట నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈరోజు బేన్ల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 29వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు
మహా అన్న ప్రసాదం మరి అమిత వారు ఈ రోజు ఏర్పాటు చేస్తున్నారండి. 29 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున దాదాపు 7-8 మంది భక్తులకి స్వామివారి యొక్క దర్శించి స్వామివారి యొక్క అన్నప్రసాదం సేకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా మరి ఆ సాయిబాబా దయ వల్ల ఆ గ్రామానికి రక్షణగా ఉంది. మా కోరిన కోరికలు మా సాయిబాబా గారి యొక్క 29వ వార్షికోత్సవం ఈ రోజు చాలా ఘనంగా దాదాపు ఇప్పటికే 6-7 మంది భక్తులు వచ్చి వారి యొక్క అన్నప్రసాదం సేకరిస్తున్నారు. మరి అందరినీ కూడా సాయిబాబా ఎల్లవేళ్ళ కాపాడి రక్షించి అందరికీ అష్టైశ్వర్యాలు ఆయుధాలు ఇచ్చి సిరి సంపద వరకట్లను కాపాడి రక్షించాలని చెప్పేసి మరి ప్రార్థిస్తూ ధన్యవాదాలు. ఓం సాయిరామ్. శ్రీ భీమడోలు సాయిబాబా మందిరం నిర్మించి 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 29వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం ఒక పెళ్లి భోజనాలు పెట్టినట్టు 2 స్వీట్లు, ఒక హాటు, ఒక ఫ్రై, ఒక కూర, సాంబారు, పెరుగు, మంచి విద్యార్థి గడ్డ పెరుగు వేస్తామండి. 4.5 అలాగా భక్తులందరినీ సుమారు 7,000 మంది దాకా పెడతామండి. ఈ సంవత్సరం 7,000 మంది పైనే ఉన్నారండి. సాయిబాబా వచ్చిన భక్తులందరికీ సాయిబాబా వారి కృప కలగాలని కోరి ప్రార్థిస్తున్నాం. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2026 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేయగా తొలి విడతలో భాగంగా 66 మందికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మిగిలిన పురస్కార గ్రహీతలకు త్వరలో జరగనున్న మరో కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. श्री धर्मेंद्र सिंह देओल मरणोपरांत कला फिल्म अभिनय उनकी पत्नी श्रीमती हेमा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన. రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీల ఏర్పాటే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి మరణించిన 17 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబుపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గిరిధర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం. ప్రధాని మోదీ సమక్షంలో అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.